సంప్రదాయాన్ని, శీలాన్ని, గౌరవాన్ని, మర్యాదను రక్షించుకోవాలి అంటే అందుకు మూలం రావి చెట్టు. గీతాచార్యుల వారు అశ్వత్థ వృక్షం సువిరూఢముక్షం అనంగ శస్త్రేణ దృఢేన చిత్వా అతఃపరం తత్పరిమార్గతవ్యం అంటూ ఆయన వర్ణిస్తారు. భగవద్గీతలో ఊర్ధ్వమూల మథశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అంటారే. ఊర్ధ్వమూలం అధశాఖం, ఈ వృక్షం రావి చెట్టు పైన వేర్లున్నాయి, కింద కొమ్మలున్నాయి అంటూ వర్ణించారు. ఇదేమిటండి, చెట్టు భూమిలో కదా వేర్లు ఉండేది, చెట్టు పైన కదా ఆకులుండేది. మనం చూసే దృష్టి తప్పు. మనం ఎప్పుడు పైపైనే చూస్తుంటాం. సూర్యుడు స్థిరంగా ఉన్నాడు, భూమి తిరుగుతోంది అనే పుస్తకాల్లో చదివినప్పటికీ ప్రత్యక్షంగా మనం ఏం గమనిస్తున్నాం? సూర్యుడు పోతున్నాడు, మనం స్థిరంగా ఉన్నాం అనేటటువంటి భ్రమలో, మాయలో, మోహంలో పడి ఉన్నాం. పుస్తకాల్లో చదువుకున్న వాక్యం సూర్యుడు స్థిరంగా ఉంటాడు, ఇది కూడా కరెక్టా? ఎంత మాత్రము కాదు. సూర్యుడు కదులుతున్నాడు, నక్షత్రాలు కదులుతున్నాయి, యావత్తు గ్రహమండలం అంతా కూడా చలిస్తూ ఉంది. కాబట్టి ఏది స్థిరం కాదు అని తెలిసిన జ్ఞానం వేరు, కానీ జీవిస్తున్న మాయ వేరు. మాయను అనుసరించి చూస్తే సూర్యుడు అస్తమిస్తుంటాడు, ఉదయిస్తుంటాడు, మనం స్థిరంగా ఉన్నాం అని భావన చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. అలాగే చెట్టు కూడా పైన కనిపించేవే ఆకులు అనుకుంటే అంతకు రెండింతలు, మూడింతలు లోకంలో, భూమిలో వ్రేళ్ల రూపంలో నిలబడి ఉంటుంది. దాన్నే వర్ణిస్తూ కనిపించేది మాయా, మోహము, భ్రాంతి, అజ్ఞానము అంటాడు గీతాచార్యుడు. ఏమండి, ఒకనాటి కాలంలో వంశవృక్షం అని వ్రాసేవాళ్ళు. ప్రతి ఇంటికి వారి వారి వంశం ఒకటి ఉంటుంది. మా ఇంటి పేరు కాకునూరి వారు, నిజానికి ఇది మా గ్రామం పేరు. మా ఇంటి పేరు నర్లా అని చెప్పాలి. గ్రామమే ఇంటి పేరుగా మార్చబడింది, వాడుతూ వస్తున్నారు. ఏమైతేనేం, ఒక ఇంటికి ఓ ఇంటి పేరు ఉంటుంది. ఆ ఇంటి పేరు అతడు కొనుక్కున్నదా? కాదు. తల్లిదండ్రులు కొనిపెట్టారా? కాదు. వంశానుగతంగా వస్తున్నది. పోనీ పేరైనా అతడు కొనుక్కున్నాడా? కాదు. పుట్టిన 20 రోజులకు తల్లి తండ్రి ఆ పేరు ఏర్పాటు చేస్తే 3 ఏళ్లకు 5 ఏళ్లకు అందరూ ఈ పేరుతో పిలుస్తుంటే ఈ పేరు నాదేమో అనుకున్నాం మనం. పోనీ ఎక్కడికైనా పోయి ఇదండి నా పేరు అని నా పేరు చెబితే అయితే ఏమిటా అంటారు. అలా కాదండి, మా నాన్నగారు ఓహో అని అంటారు. తెలియకపోతే వాళ్ళు కూడా అయితే ఏమిటా అంటారు. అప్పుడు ఏం చెబుతాం? మా ఇంటి పేరు ఇదండి అంటాం, మా ఊరిదండి అంటూ గోత్ర ప్రవర్ అంతా చెబుతాం. వంశం పేరుతో అవుతాం. ఈనాటి కాలంలో ఆధునికులు అంతా ఇలా చరిత్ర, సంప్రదాయం, కులం, గోత్రం, వంశం, ఇంటి పేరు, మర్యాద, లక్షణం మరచిపోయి పెళ్ళిళ్ళలో చెబుతారండి తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు. అప్పుడు కూడా పంతులు గారు ఏదో అడుగుతారు, మీ తాతగారి పేరు ఏంటండి అంటే రండి అని ఎవరో పిలుస్తారు. ఆ పెద్ద ఆయన రండి తాతగారి పేరు అడుగుతున్నారు అంటారు. నవ్వులాట కాదు, నిజంగా కూడా తండ్రి పేరు, తాతగారి పేరు తెలిసి ఉంటుంది. ముత్తాతగారి పేరు నాలుగే వెళ్ళబెడతాం, తెలీదు. తాతగారి తమ్ముడు అంతకంటే తెలీదు. ఇదంతా కూడా దోషం. ప్రతి ఇంటికి ఒక వంశవృక్షం ఉంటుంది. ఆ వంశవృక్షము ఈ శ్లోకంలో, భగవద్గీత శ్లోకంలో చెప్పబడినట్లుగా ఊర్ధ్వమూలం అధశాఖంతో ఉంటుంది. ఇది ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. చెట్టు వేర్లు ఇలా పైన చూపిస్తారు. ఆ చెట్టు వేర్లలో నుంచి ఆకులు, వృక్షం మొదలు 1 ఆకు, 2 ఆకు, 3 ఆకు ఇలా ఆకులు వేస్తూ ఉంటారు. మూల పురుషుడు, ఆ తర్వాత ఇలా తాతగారి పేరు, తండ్రి గారి పేరు, మన పేరు, మా పిల్లలు, ఇలా ఊర్ధ్వమూలం అధశాఖం. ఇది వంశం, ఇది లోకం, ఇది ప్రపంచం, ఇది మనమంతా కూడా. ఇది భగవద్గీతాచార్యుడు నిజంగా మనకు చేసిన బోధ. అయితే ఈ వంశవృక్షము రావి ఆకుల రూపంలో లిఖిస్తాం మనం, రావి చెట్టు రూపంలో లిఖిస్తాం మనం. ఇది ఇందులో ఉండే అంతరార్థం. అలాగే అతి సులభంగా పెరిగేటటువంటి వృక్షం రావి. ఇంటి సందులో, గోడల మధ్యన, ఆకాశంలో ఎక్కడి నుంచో ఎప్పుడో ఏ పక్షియో ఏ గింజనో తీసుకువస్తే అందులోంచి కూడా
కొద్దిపాటి ప్రమాణంలో నీరు ఉన్నా చాలు బ్రతికిపోయే చెట్టు రావి చెట్టు. ఈనాటి కాలంలో వీధుల మధ్యన, తోవలలో, రహదారులలో కార్బన్ డయాక్సైడ్ స్వీకరిస్తుంది అనే ఉద్దేశంతో పరిశోధనలు చేసి అనేకములైనటువంటి గాలి చెట్లను, సరుగుడు చెట్లను నాటుతున్నారు. ఈ చెట్లకు వ్రేళ్ల బలం తక్కువ, పైపైనే ఉంటాయి, త్వరగా పెరుగుతాయి, త్వరగా దర్శనమిస్తాయి, త్వరగా పెరిగినట్టుగా కనిపిస్తాయి, అంతే త్వరగా కుప్పకూలుతాయి. మరి ఎలాంటి వృక్షాలను పెంచాలి? రావి చెట్లను పెంచాలి. ఇవి ఎప్పుడూ ఆక్సిజన్ మనకు అందిస్తాయి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటికి శాశ్వతత్వం ఎక్కువ. చిన్నపాటి కొద్దిపాటి గాలికి ఇవి చెదరవు, బెదరవు, స్థిరంగా ఉంటాయి. అలాగే ఈ రావి చెట్టుకు వియన్ మండలంలో వర్షాకాలంలో వచ్చేటటువంటి మెరుపులను ఆకర్షించేటటువంటి శక్తి ఎక్కువ. అలాగే ఏదైనా అలాంటి వర్షాకాల పరిస్థితులలో పిడుగులు వాటిని ఆకర్షించేటటువంటి శక్తి ఎక్కువ. ఇళ్లపైన పడకుండా గ్రామ చావడులలో, వీధులలో దూరంగా ఇలా రావి చెట్లను పెంచితే వీటి వలన ఆ పిడుగులు, ఉరుములు అలాంటి స్థలంలో ఆకర్షింపబడతాయి, గ్రామం రక్షింపబడుతుంది. ఇంతటి మహోత్కృష్టమైనటువంటి ఆలోచనలతో సంప్రదాయం రావి చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యతను గుర్తించింది, వివరించింది, వర్ణించింది. మన సంప్రదాయంలో సత్యపథంలో, ధర్మ మార్గంలో రావి చెట్టుకు ఇంతటి వివేచన చేయగలిగింది. విశేషించి ఈ కార్తీక మాసంలో శనివారంలో ఇలా ఈ వృక్షం ప్రభవించింది అని, ఈ వృక్షాన్ని ఆశ్రయించి దరిద్ర దేవతను కూర్చుండబెట్టి ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయాడని కార్తీక పురాణంలో వర్ణింపబడి ఉన్న కారణం చేత ఈ రోజులలో శనివారాలలో, ఏమండోయ్, శనివారాలలో మాత్రమే రావి చెట్టును స్పృశించి తాకి నమస్కారం చేయాలి. మిగతా ఏ రోజులలో కూడా రావి చెట్టును తాకరాదు. అలాగే సూర్యాస్తమయం అయిన పిమ్మట రావి చెట్టు క్రింద కూర్చోరాదు, రావి చెట్టు ప్రదక్షిణలు కూడా చేయరాదు. కేవలం వెలుగు ఉన్న కాలంలో, సూర్యుడు ఉదయించినటువంటి కాలంలో మాత్రమే రావి చెట్టుకు మనం నమస్కారం చేయాలి. రావి చెట్టుకు ఇంకొక లక్షణం కూడా ఉందండి. రావి చెట్టు పురుష వృక్షం. చెట్లలో స్త్రీ వృక్షాలు, పురుష వృక్షాలు అనే విభజన కూడా ఉంది. స్త్రీ, పురుష, నపుంసక రూపాల్లో కూడా చెట్లు విభజింపబడి ఉన్నాయి. రావి చెట్టు పురుష వృక్షం. అలాగే జమ్మి చెట్టు స్త్రీ వృక్షం. ఈ వివేచనలో ఈ రెండు చెట్ల కొమ్మలను, ఈ రెండు చెట్ల కొయ్య ముక్కలను జమిలిగా చేసి ఈ రెండింటిని ఒకదానితో ఒకటి రాపిడి చేసి ఉద్భవింపజేసినటువంటి అగ్నికే అగ్నిహోత్రాలలో, హోమ హవనాలలో మథనాగ్ని అన్న పేరుతో అగ్నిహోత్రుడిగా అర్చిస్తుంది వైదిక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. నిజమైనటువంటి అగ్నిహోత్రం ఎలా చేస్తారు బ్రాహ్మణులు అంటే అరణి అంటారు. ఒక రావి చెట్టు కొయ్య ముక్క, ఒక జమ్మి చెట్టు కొయ్య ముక్క, ఈ రెండు చెట్లను ఒకదానిపైన ఒకటి పెట్టి మధ్యలో కాసింత దూది పెట్టి ఆ రెండు కొయ్య ముక్కలను అతివేగంగా రాపిడితో రాకితే లేదా రాపిడి సృష్టిస్తే అందులో ఆ రాపిడిలో అగ్నిహోత్రం ఉద్భవించి ఆ దూది అంటుకొని జ్వాలగా లభిస్తుంది. అది నిజమైన మథన అగ్ని. కర్పూరం బిళ్ళలు వేస్తేనో మరింకేదోనో కాదు. ఇలాంటి రాపిడి శక్తి ఈ రావి చెట్టుకే ఉంది. అగ్నిహోత్రాన్ని తనలో ఇముడ్చుకోగల శక్తి ఉంది కనుకనే రావి చెట్టు ఇందులో చెప్పుకున్నట్లుగా ఉరుములు, పిడుగులు ఇలాంటి వాటిని ఆకర్షిస్తుంది. ఇది గుర్తించే సనాతనమైన ధర్మము రావి చెట్టు శ్రీమన్నారాయణ స్వరూపము అన్నది. సంతానం కానటువంటి వారు రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండింటికి జమిలిగా ప్రదక్షిణ చేస్తే సంతానమవుతుంది అని కూడా సెలవిచ్చింది. చివరగా సంతానం కానటువంటి వారు సంతానం కలిగే కోరికతో ఆశ్రయించని వాళ్ళు ఉండరు. అన్ని మార్గాలు అన్వేషణలు చేస్తూ ఉంటారు. రావి చెట్టు కొయ్య ముక్కను ఒక గ్లాసు వలె తొలచి అందులో నీరు పోసి ఒక 10 నిమిషాలు శ్రీమన్నారాయణ స్తోత్రం చేసి ఆ పిమ్మట ఆ నీటిని సేవిస్తే, ఇలా 40 రోజులు సేవిస్తే శరీరంలో ఉండేటటువంటి సర్వ రక్తనాళాలు కూడా శుభ్రపడి ఆ వ్యక్తికి
వెంటనే ఫాలోపియన్ ట్యూబ్స్లో ఉండేటటువంటి నాళాలలో ఉండే దోషాలు కూడా తొలగింపబడి వారు వెంటనే సంతానం పొందడానికై సకల విధమైన అర్హతలను పొందుతారు, ఆరోగ్యం వారికి సహకరిస్తుంది అని కూడా ధర్మపథం తెలియజేస్తుంది. ఇది ఈనాటి ధర్మపథం. రావి చెట్టుకు ఉండేటటువంటి ఇంతటి ప్రాముఖ్యతలను మనం తెలుసుకున్నాం కనుక రావి చెట్లను పెంచి పోషిద్దాం, ఎవరూ చెట్టును నరకకుండా కాపాడదాం. భారతీయుడిగా ఇది మన కర్తవ్యం. ఇది ధర్మబోధ, ఇది జ్ఞానబోధ, ఇది సత్యపథం వివరించే బోధ. నమస్కారం.